హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్పి గేమ్ జోన్. ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే హౌ టు క్రియేట్ థంబ్నైల్స్. నేను ఇప్పుడైతే 2 థంబ్నైల్స్ అయితే ఉన్నాయి కదా. ఈ కైట్ బ్లాగ్ ది ఒకటి, అను నిన్న కొత్తగా పెట్టిన వీడియో ఒకటి అయితే క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, అయితే అది వద్దులేండి, ఇదైతే ట్రై చేద్దాము. కైట్ బ్లాగ్ అయితే మనమే అన్ని అయితే ఎడిట్ చేసాము. ఓకే, నిన్నటి వీడియోది కూడా అయితే తయారు చేద్దాము థంబ్నైల్. ఓకే గైస్, ఇప్పుడు ఎన్ని కావాలంటే పిక్సెల్ లోకి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇదైతే చేసాం మనం. బ్యాక్గ్రౌండ్ ఇది కాదు, ఫస్ట్ అయితే అది చేద్దాం గైస్. యూట్యూబ్ థంబ్నైల్ సైజ్ అయితే తీసుకోవాలి మనం. ఓకే, ఈ గ్యాలరీలో ఉండవో చూద్దాం ఒక నిమిషం. ఓకే, ఉంటదో ఉండదో మరి నాకైతే తెలియట్లేదు. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదా, కైట్ బ్లాక్ కి కదా. ఓహో, బ్యాక్గ్రౌండ్ అయితే ఇందులో ఉండదు, అందులోకి అయితే వెళ్ళి చూద్దాము. అదే, అందులో కన్నా పిక్సార్ట్ లోకి అయితే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే పిక్సార్ట్ లో అయితే ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకొని ఇందులోకి అయితే చేశాను గైస్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇందులో అయితే పని కాదు, పిక్సార్ట్ లోకి అయితే వెళ్ళిపోవాలి. ఎడిట్ ఫోటో. ఓకే, బ్యాక్గ్రౌండ్స్ బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకున్నాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాను. ఓకే, దీనైతే సేవ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం. స్క్రీన్ షాట్ కాదు, సేవ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇంకా స్క్రీన్ షాట్ ఎందుకు. ఓకే ఓకే, సేవ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, సేవ్. ఓకే, సేవ్ అయితే చేసేసాం గైస్. ఇప్పుడు పిక్సార్ట్ లోకి వచ్చి పిక్సెల్ లోకి అయితే తీసుకోవాలి, పిక్సెల్ ల్యాబ్ లోకి. దాన్ని అందరూ అయితే పిక్సెల్ అని అయితే అంటారు, కానీ దాని నేమ్ అయితే పిక్సెల్ ల్యాబ్. ఎడిట్స్ అయితే మస్త్ అయితే చేసుకోవచ్చు గైస్ పిక్సార్ట్ అని పిక్సెల్ ల్యాబ్ లో. నేను ఈ థంబ్నైల్స్ అన్ని ఎడిట్ చేసేది అయితే వీటిల్లోనే. ఓకే ఓకే, ఇప్పుడైతే పిక్సెల్ ల్యాబ్ లోకి అయితే వెళ్ళిపోయి అయితే చూద్దాము. ఓకే, ఇదైతే సెట్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే సెట్ అయితే అయిపోయింది. లాక్ లో అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఎటు ఊగకూడదు. ఓకే, ఇప్పుడు మెయిన్ టాస్క్ గైస్. ఇప్పుడు కైట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కైట్ ఏది, అది కూడా ఇందులో అయితే లేదనుకుంటా గైస్, ఇంకో దాంట్లో అయితే ఇందులోనే ఉంది. ఓకే, పిక్సార్ట్ లో అయితే చూద్దాం, లేదంటే ఇది వద్దదు, పిక్సార్ట్ లో చూద్దాం. ఇది కూడా పిక్సార్ట్ లో అయితే దొరుకుతున్నాయి గైస్, ఇందులో అయితే దొరకట్లేదు. అదేంటి, గ్యాలరీ అన్నిట్లో అయితే గ్యాలరీ ఒకటే కదా, ఎందుకు దొరకట్లేదో అర్థం కావట్లేదు. ఓ పిక్సార్ట్ గ్యాలరీ. ఓకే, గ్యాలరీ ఎక్కడైనా గ్యాలరీ, మరి ఎందుకు దొరకట్లే, అందులో ఎందుకు దొరకట్లే, ఇందులో దొరుకుతున్నాయి. ఓకే, ఇదైతే ఇక్కడ కొంచెం కిందకైతే ఉంటది, ఎందుకంటే అదైతే పాతది. ఇంకా వెళ్ళాలి, ఇంకా చాలా అయితే పోవాలి. ఇందులో కూడా దొరికేటట్లేదు. గూగుల్లో ఇది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే దొరుకుద్ది. బీజీ రిమూవర్ అయితే దొరుకుతుంది. అదే మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. పిక్సార్ట్ లో కూడా రిమూవ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు నేను ఫోటో కోసం అయితే పోతున్నాను. ఓకే ఓకే, దొరికింది కైట్ ఫోటో అయితే దొరికింది. దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి ఇప్పుడు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయ్యన్నట్టుంది. ఓ, ఆల్రెడీ అయితే రిమూవ్ అయ్యే ఉంది గైస్ దీని బ్యాక్గ్రౌండ్. ఓ, కింద ఉన్న ఫోటో పెట్టబోయి ఇది పెట్టా.
ఓకే, ఇప్పుడైతే ఇక్కడ కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అదైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కైట్ ని అయితే కొంచెం కర్వ్ అయితే చేసేసి సైజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే పాత దాంట్లో ఇందులో డిఫరెన్స్ అయితే చాలా అయితే ఉంటది గైస్. చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే పోకుండా అయితే చూసుకోవాలి. అందులో చూసుకుంటే అయితే చేద్దాం, మనం ఎలా చేసామో యూట్యూబ్ లో వీడియోది thumbnail చూసుకుంటూ చేద్దాము దీన్ని చిన్నగా ఏమేమి ఎడిట్స్ చేసామో. ఓకే ఓకే, ఇప్పుడైతే దీని సైజు ఇది స్ట్రోక్ ఎక్కడుంది స్ట్రోక్. ఓకే, దొరికింది. దీంట్లో ఎలా ఇచ్చామో చూసుకుందాం గైస్ మనం కైట్ బ్లాగ్ లో పోయినసారి. ఓకే, ఇప్పుడు స్ట్రోక్ అయితే వైట్ అయితే బ్లాక్ అయితే ఇచ్చాము, 1 లో అయితే పెట్టించాము చాలా తక్కువ కనిపించేలాగా. ఒపాసిటీ ఇదైతే పెంచుకోవాలి, సాచురేషన్ మంది అయితే పెట్టుకోవాలి, మంచిగా అయితే ఎడిట్ చేయాలి, మిస్టేక్ పోకూడదు. పాత వీడియోలో దీంట్లో కరెక్ట్ గా అయితే ఉంది. ఓకే, బ్రైట్నెస్ ఇవన్నీ అయితే ఏమైతే యాడ్ చేయలేదు నేను అప్పుడు, ఇలానే అయితే ఉంచాను. కానీ ఇప్పుడు ఏదైనా చేద్దాము కొద్దిగా. ఓకే, బ్రైట్నెస్ అయితే ఓకే ఓకే చాలు. కాంట్రాస్ట్ చాలు చాలుగా, ఇలా అయితే బాగుంది. కొద్దిగా తగ్గిద్దాం కాంట్రాస్ట్, బాగా ఎక్కువైంది. ఓకే, ఇదైతే ఓకే పుట్దాం. ఓపాసిటీ ఓకే, ఓపాసిటీ అయితే మొత్తం అయితే ఉండాలి దీనికి. షాడోలకు అయితే వెళ్ళాలి. ఆఫ్సెట్ అనేది మనం అయితే ఈ అయితే బ్లర్ రేడియస్ ఏం అవసరం లేదు మనకి, అది ఆఫ్సెట్ ఇవైతే సెట్ చేసుకోవాలి. పాత దాంట్లో ఇదైతే సెట్ చేశాను. ఎందుకన్నా మంచిది ఇందులో చూద్దాం. ఓకే, కొద్దిగా అయితే పెట్టాను, దానికి ఓవర్గా అయితే రాకూడదు. ఆఫ్సెట్ వై అయితే కొద్దిగా లైట్ కొంచెం ఓకే, ఇలా అయితే ఉంచుదాము. మళ్ళీ చూసుకుంటూ చేయాలి గైస్, ఇంకొద్దిగా పెంచాలనుకుంటా. ఇంకా ఓకే ఓకే, ఇలా అయితే ఉంచాలి. ఇక మంచిగా ఇంత కూడా మిస్టేక్ పోకుండా అయితే చేయాలి. ఇది అయితే స్ట్రైట్ గా అయితే ఉంది గైస్, పాత దాంట్లో అయితే అలా అయితే అనుకున్నా. ఇక చూసారా, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ సెట్ చేసుకోవాలి. మిడిల్ లోకి అయితే ఉంది కైట్. ఓకే, సెట్ అయింది. కొంచెం పైకి చేయాలనుకుంటా దీన్ని. ఓకే 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 ఓకే, అడ్జస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక దీనికైతే ఏం లేదు, టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడు. ఏమన్నా ఉందా, ఏదో పోతుంది అనిపిస్తుంది. ఏం లేదు, టెక్స్టే. కైట్ బ్లాగ్ కైట్. దీనికైతే ఇప్పుడు ఫాంట్ అయితే యాడ్ చేయాలి. ఏబీ ఫాంట్స్ లోనైతే మై ఫాంట్స్ లో అయితే ఏమైతే డౌన్లోడ్ చేయలే ఫాంట్స్, ఇందులో దొరికిన ఫాంట్ అయితే పెట్టాలి. ఇదే నేనైతే ఎప్పుడు యూజ్ చేసే ఫాంట్. సైజు చూసుకోవాలి గైస్, ఇవన్నీ అయితే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి, వాటి వల్ల అయితే మొత్తం thumbnail చెడిపోతుంది, చూసుకుంటూ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లాగ్, కైట్ బ్లాగ్. కైట్ అనేది వేసేసాం. ఇప్పుడు బ్లాగ్ కొద్దిగా ఓకే, ఇగోండి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. బ్లాగ్ అని అయితే వేయాలి. ఓకే, దీనికి కూడా అయితే సేమ్ ఇందాక యాడ్ చేసిన టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం, ఫస్ట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి.
మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసినాకైతే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, ఏబీ ఫాంట్. ఓకే, రెండు అయితే సేమ్ అయితే దగ్గరికి అయితే ఉండాలి అనుకుంటున్నా. దీంట్లో చూస్ చేద్దాం. కొద్దిగా పైకి అయితే పోవాలి ఇది బ్లాగ్. ఓకే ఓకే. ఓకే గైస్, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు దీనికైతే స్ట్రోక్ అయితే ఇచ్చుకోవాలి. బ్లాక్ స్ట్రోక్ అయితే ఇస్తున్నాను. బ్లాక్ అయితే సూట్ అవుతుంది. పోయినసారి కూడా అయితే అదే ఇచ్చాను. ఓకే, స్ట్రోక్ అయితే బన్ లో అయితే పెట్టుకున్నాము. ఎంతో చూడాలి. 4 లో అయితే పెట్టినట్టున్నాం స్ట్రోక్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు అయితే దీన్ని అయితే సేవ్ లో అయితే చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఇది. దీన్ని అయితే ఫస్ట్ అయితే సేవ్ చేసేసుకుందాము. ఓకే, దీన్ని అయితే ఇప్పుడైతే సేవ్ చేసుకున్నాము. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయనిపిస్తుంది. ఏం లేవు. ఓకే ఓకే, సేవ్ చేసుకోవడమే పని. ఎలాంటి టైం వేస్ట్ అయితే లేకుండా ఇప్పుడైతే సేవ్ అయితే చేసేసుకుందాం తొందరగా. ఫస్ట్ టైం అయితే థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే వీడియో అయితే చేస్తున్నాను నేను. ఇదైతే చాలా సేపు అయితే వస్తుంది వీడియో. మీకు 30 మినిట్స్ అయితే అట్లా పడుతుంది మీకు అనుకుంటున్నాను. 30 to 33 అలా పడుతుంది. ఎందుకంటే ఇంకో థంబ్నెయిల్ కూడా అయితే ఎడిట్ అయితే చేయాలి కాబట్టి మనం మాక్సిమం ఇంకొక 30 మినిట్స్ వీడియో రికార్డ్ అయితే, అదే ఒకవేళ 30 మినిట్స్ అయింది అనుకోండి ఇప్పుడు, దాని తర్వాత ఇంకో 30 అయితే 1 అవర్ అయితే అవుతుంది. 1 అవర్ అయితే చేయనీయకూడదు. అలా చేస్తే వ్యూస్ ఏం పోతాయి. ఓకే, అదైతే అయిపోయింది. ఇప్పుడైతే ఈ థంబ్నెయిల్ అయితే ఎడిట్ అయితే చాలా కష్టం. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ అవన్నీ అయితే గ్యాలరీలోనే ఉన్నాయి. కానీ ఆ స్ట్రోక్ అవన్నీ అయితే కొంచెం గంటల సేపు పడుతుంది. దానికంటే ఎక్కువ టైం అయితే తీసుకుంటది. ఇదైతే చేద్దాం ఇప్పుడు. పిక్సెల్ ల్యాబ్ లోకి అయితే వెళ్దాం. అందులో అయితే చూద్దాం ఇప్పుడు గ్యాలరీలో. ఇదైతే డిలీట్ అయితే చేసేద్దాం ఇప్పుడు. ఓకే ఓకే, ఇలా అయితే డిలీట్ చేసేస్తున్నా. టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చేయాల్సింది అదే కదా. ఆ బ్యాక్గ్రౌండే పోయింది. ఆ బ్యాక్గ్రౌండే కదా ఇప్పుడు చేసేది. ఓకే ఓకే, చేద్దాం. గ్యాలరీలో తీసుకొని అయితే ఇప్పుడు చేయాలి. ఓకే, చూద్దాం గ్యాలరీలో ఉందో లేదో. ఎక్కడుంది? అయితే ఫోటోలు దొరుకుతున్నాయి. మొన్నటి ఎప్పుడుదో కదా. ఎక్కడుంది? బ్యాక్గ్రౌండ్ అయితే కనిపించట్లేదు. ఓకే, డౌన్లోడ్ చేసుకోవాలేమో. పోయినట్టుంది. బ్యాక్గ్రౌండ్ అయితే పోయింది మనం అనుకున్నట్టే. ఇంకా గూగుల్లోకి అయితే వెళ్ళి ఇప్పుడు దీన్ని అయితే చేయడం అయితే కష్టం.
దీన్ని ఇప్పుడు మళ్ళా అవైతే తీయలేక ఓకే గూగుల్ అయితే ట్రై చేద్దాము, మళ్ళా బ్యాక్గ్రౌండ్ దొరికితే దొరకచ్చు. ఇందులో కూడా అయితే చూద్దాము, ఇందాకైతే ఇందులోనే దొరికింది కాబట్టి మనకు ఆ కైట్ది. ఓకే దొరికిద్దేమో చూద్దాం. ఆహా ఫస్ట్ ఇందులో చూద్దాం, ఎందుకంటే ఇందులోనే కాబట్టి చేసుకుంది. గేమింగ్ బ్యాక్గ్రౌండ్స్ అని కూడా వస్తుంది. ఇందులో అయితే దొరకడం అయితే ఎంతసేపు ఎతికాను, బాగా అయితే కిందకి వెళ్ళాను కదా, టైం అయితే వేస్ట్ అయితే అవుతుంది దీనికే చాలా సేపు టైం వేస్ట్. దొరకట్లే గైస్ ఇందులో కూడా అయితే. ఈ ఆడిపోయింది ఇందాక, సేవ్ అయితే అయ్యింది గైస్ ఆ బ్యాక్గ్రౌండ్, మళ్ళా కనిపించట్లే. గ్యాలరీ ఏదైనా గ్యాలరీయే, కానీ నేను అలా ఎతుకుతున్నా అంటే ఏదో అయింది దీనికి. ఏదో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఏడకో పోయింది. గ్యాలరీ ఏదైనా గ్యాలరీ దేనిలో ఎతికినా కానీ దొరుకుతుంది ఆ పిక్చర్, కానీ నేను ఇన్ని యాప్ల్లో యూజ్ చేసి అయితే ఎతుకుతున్నాను, ఏం దొరకట్లేదు. బ్యాక్గ్రౌండ్ అనేది కొడదాం గైస్, ఫస్ట్ ఆగండి. బి అని కొడితే వచ్చేస్తుంది అనుకుంటా. అదేంటి రాలే గైస్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అని అయితే కొడదాము, బ్యాక్గ్రౌండ్ అని కొడితే వస్తుందేమో. బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నా రావట్లే, ట్రై చేద్దాం ఇంకొకసారి. బ్యాక్గ్రౌండ్ అని కొడితే అసలు ఏమి ఉండదు అనుకుంటా అని చెప్పాను. ఏమైంది అసలు, సేవ్డ్ ఆప్షన్సే కదా ఇవన్నీ, ఎందుకు రావట్లేదు? ఓకే దీన్ని అయితే పిక్సార్ట్ లో అయితే ఎదుగుదాము. అవునండి గైస్, దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని అది క్రాప్ చేసుకొని అయితే దాని బ్యాక్గ్రౌండ్ అదే దీన్ని అయితే క్రాప్ చేసుకొని పిక్సార్ట్ లో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఈ నేమ్స్ ఇవి నా ఫేస్ అన్ని అయితే తీసేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అలాగా. ఆగండి ఇది దొరికిద్దేమో, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ ఉంది కదా ఇంకెందుకు, ఇక పిక్సార్ట్ లోకి అయితే వెళ్దాము త్వరగా. అప్పుడే వీడియో 18 minutes అవుతుంది చూసారు కదా. ఫోటో ఎంతసేపు మ్యాచ్ ఇక్కడ కూడా. ఓకే ఇదైతే తీసాము, ఇప్పుడు దీన్ని అయితే నా ఫేస్ డైమండ్స్ అన్ని అయిపోయినాయి, ఏదో తీసేద్దాం, టెక్స్ట్ అంతా తీసేద్దాము, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంచుదాము, పైన ఫ్రీ ఫైర్ కూడా తీసేద్దాము. ఎలా తీయాలో అయితే మనకి తెలియదు, మనకు అన్ని పిక్సెల్ ల్యాబ్ లోనే తెలుసు. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి, ఇది కూడా అయితే నేర్చుకోవాలి కదా. ఎడిటింగ్ అయితే ఈ మధ్య అప్పుడప్పుడు అక్కడక్కడ నేర్చుకుంటున్నాను చిన్న చిన్నగా. చిన్న చిన్న ఎడిట్స్ అయితే వచ్చినాయి, కొద్దిగా అయితే వస్తున్నాయి. ఇంకా అయితే నేర్చుకుంటాను ఎడిటింగ్ చేయడం. ఎడిటింగ్ ఇప్పుడు యూట్యూబ్ కి అయితే యూజ్ అవుతుంది, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ తమ్నైల్స్ కే కదా గైస్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి. ముందు వ్యూస్ రావాలంటే బయట తమ్నైల్ చూసి
ఈ వీడియో మంచిగా ఉంటుందా ఉండదా అలా అయితే చూడాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు నేను thumbnail ఈ చిన్న చిన్న thumbnails అయితే వస్తాయి, మరీ బాగా ఎడిట్ అంటే మన వల్ల అయితే కాదు. ఏంది ఇది? ఇదైతే ఈ ఫోన్ హ్యాంగ్ అవుతుంది కొద్ది కొద్దిగా. ఇదైతే నాకైతే చేయడం రాదు. నేను అనుకుంటున్నా మళ్ళా బ్యాక్గ్రౌండ్ ఎత్తుక్కుంటే గంటలు గంటలు అవుతుంది. ఇప్పుడైతే ఎట్లా చేయాలి దీన్నే చూద్దాం. ఇదైతే నాకైతే రాదు ఈ తీయడము. పిక్సార్టే మనం అయితే మొత్తం ఇందులో అయితే రావు. చీచి అదే పిక్సెల్ యాబే మనం. పిక్సార్టే క్రాప్స్ అంటే ఇలాంటివి చిన్న చిన్న ఎడిట్స్ అయితే వస్తాయి. ఇది చిన్నదే అనుకోండి, కానీ ఇదైతే ఎలా చేయాలో అర్థం కావట్లేదు. బ్రష్ అయితే రావట్లేదు, ఇది క్లియర్ కోసం అనుకుంటా. ఇందులో ఎతుక్కొని అయితే వేస్ట్ అసలు. గూగుల్లో అయితే పోయి ఎతుక్కోవడం అయితే బెటర్. ఓకే, గూగుల్లో అయితే ఎతికి పెట్టేసాం ఫైనల్లీ. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే మంచిగా అయితే సెట్ చేద్దాం. తొందరగా అయితే అయిపోవాలి గైస్. ఇప్పుడు ఇది వీడియో అయితే చాలా మినిట్స్ అయితే తీసుకుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇప్పటికే 22 minutes అయితే అవుతుంది గైస్. అంతసేపు అయితే అవ్వకూడదు అసలు, కానీ అయితే బాగా అయితే లేట్ అవుతుంది. చూసుకోవాలి కొంచెం. ఇంకేముంది, ఇదైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంతసేపు బ్యాక్గ్రౌండ్ కోసం అయితే ఇంతసేపు కష్టపడ్డాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ దొరికింది, ఫాస్ట్ గా అయితే చేసేద్దాం ఎడిట్. ఈ ఎడ్జెస్ దగ్గర అయితే కొద్దిగా అయితే కష్టంగా ఉంటది గైస్. అసలు చేతులు పట్టడానికి కుదరవు. ఓకే, దీన్ని అయితే కొద్దిగా ఆగండి. దీన్ని అయితే ఇటు సైడ్ మొత్తం లాగేసేసి ఎక్కువ ఇది మిగులుతుంది. ఇది ఇమేజ్ స్క్రీన్ కస్టమ్ యూట్యూబ్ thumbnail అయితే పెట్టుకోవాలి. ఇది ఆ thumbnail సైజ్ అయితే వస్తుంది అప్పుడు మీకు యూట్యూబ్ thumbnail సైజు. ఓకే, అదైతే సెట్ అయింది. దీన్ని అయితే లాక్ లో అయితే పెట్టుకోవాలి, ఎటు కదలకుండా. ఓకే, ఇప్పుడు రిమూవ్ బీజీలోకి అయితే ఇందులోనే ఆగండి. రిమూవ్ బీజీలోకి అయితే పోవాలి ఇప్పుడు. ఒక ఫోటో ఇందులోకి అయితే పోవాలి ఇప్పుడు. అదైతే నాది షాకింగ్ ఎక్స్ప్రెషన్ అయితే ఉంటది కదా, దాన్ని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని, ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఆ పిక్చర్ ని ఇందులోకి అయితే తీసుకురావాలి. ఇగో మన రిమూవ్ బీజీలో రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇందులోకి అయితే ఉంటది అనుకుంటున్నాను. అది రిమూవ్ ఇప్పుడు యాడ్ చేయాలి నా పిక్చర్ ఒకటి, బీజీ రిమూవ్ చేయాలి. ఇవన్నీ అయితే నేను ఎడిట్ చేసుకున్న ఏదైతే ట్రై చేశాను. ఎక్కడుంది ఒక్క ఫోటో దొరికితే చాలు, రిమూవ్ బీజీ చేయొచ్చు. ఎక్కడుందయ్యా స్వామి, ఇక్కడైతే అసలు లేదు.
ఎతికి వేస్ట్. ఇమేజెస్ లోకి వెళ్ళి అయితే చూద్దాము. ఆగండి, దీన్ని అయితే క్రాప్ చేసుకొని అయితే దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాము. కానీ క్రాప్ చేయకుండానే చేసాము, మర్చిపోయి. బై మిస్టేక్ అయింది. ఈసారి చేద్దాము. మళ్ళీ యాడ్ చేయాలి ఇప్పుడు పిక్చర్. ఏది? అబ్బా, మళ్ళీ అదే యాడ్ చేసాం. అరే, ఇప్పుడు అయితే దీన్ని అయితే గ్యాలరీలోకి వెళ్ళి క్రాప్ చేసుకొని అయితే మళ్ళీ అయితే చేయాలి ఇప్పుడు. అసలు ఏందో మైండ్ పని చేయట్లేదు. ఇప్పుడైతే దీన్ని క్రాప్ చేసుకోవాలా. త్వరగా అయితే చేసేద్దాం గైస్. ఇదైతే టైం అయితే అయిపోతుంది, చాలా టైం అయితే అయింది గైస్. 26 minutes. అసలు ఎవరి వీడియో అంతసేపు అయితే ఉండకూడదు, కానీ నేను మీకోసం అని చెప్పి ఇంత కష్టపడి ఇదే చేస్తున్నాను. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే తీసుకోవాలి, డౌన్లోడ్ అగైన్ అయితే చేయాలి, డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఈజీ గైస్, అది మనం ఈ చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఇవన్నీ చిన్న చిన్న యాప్స్, అప్లికేషన్స్ లింక్స్ తెలుసుకుంటే ఈజీగా ఎడిట్స్ అన్ని అయితే చేసేసుకోవచ్చు. ఈ క్రాప్ ఇవన్నీ అయితే తెలిస్తే, ఈ స్ట్రోక్ గురించి, స్ట్రోక్ టెక్స్ట్ ఇవన్నీ అయితే తెలిస్తే ఫాంట్స్ ఇవన్నీ అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఎడిట్స్. ఫస్ట్ లో అయితే నాకు కూడా తెలియక thumbnails అయితే పెట్టేటోడిని కాదు, ఉత్తగైతే అప్లోడ్ చేసేటోడిని. అప్పుడు నాకు తెలిసింది ఎందుకు అసలు సబ్స్క్రైబర్స్ రావట్లే, వ్యూవర్స్ రావట్లే అనుకున్నా. కొన్ని అయితే ఫస్ట్ లో అయితే నేను యూట్యూబ్ లో అయితే చూసాను, ఇలా thumbnails కి బయట వీడియో thumbnails అయితే చూసేసి వస్తారు, వాటికి ఎక్కువ వ్యూస్ వెళ్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తాయి, వాటిని చూసి మెయిన్ అనేది తెలిసింది. ఓకే, ఇప్పుడు స్ట్రోక్ అయితే 1 లో అయితే పెట్టుకుందాం, మంచిగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో మర్చిపోయాను. ఇది కలర్ ఫిల్టర్స్ లో అయితే సెట్ చేసుకోవాలి. ఇది మెయిన్, అసలు క్లియారిటీ అయితే ఇస్తుంది, మంచి క్లారిటీ వస్తుంది. ఈ బ్రైట్నెస్ సాచురేషన్ మంచిగా అయితే పెట్టుకుంటే మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, కలర్ ఫిల్టర్స్ అయితే యాడ్ చేసేసాము. ఒపాసిటీ గైస్ మెయిన్, అసలు ఒపాసిటీ ఫస్ట్ ఉండాలి. ఏదో మర్చిపోయినట్టుందా, టెక్స్టే ఇంకా టెక్స్ట్ అయితే ఇచ్చుకున్నాక ఇంకా thumbnail అయితే రెడీ అయిపోతుంది. టెక్స్ట్ తీసుకొచ్చి ఇప్పుడైతే యాడ్ చేయాలి. దీంట్లో ఎలా ఉందో అలా అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు దీనికి సూట్ అయ్యే ఫాంట్ అయితే ఇచ్చుకోవాలి. నేనైతే ఏం ఫాంట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇందులో ఉండే స్టైల్స్ అయితే పెట్టుకోవాలి. ఇంత మిస్టేక్ కూడా పోకూడదు, అందులో ఉన్నట్టయితే చేద్దాం. స్ట్రోక్ అయితే కలర్ అయితే ఇచ్చుకోవాలి, తర్వాత దానికైతే స్ట్రోక్ అయితే ఇవ్వాలి. వైట్ స్ట్రోక్ అయితే ఇద్దాము, బ్లూ మీద వైట్ అయితే బాగుంటది. ఒక స్ట్రోక్ కూడా అయితే ఇద్దాము. స్ట్రోక్ ఎక్కడుంది? దొరికింది. దీనికైతే వైట్ స్ట్రోక్ అయితే ఇద్దాము. ఓకే, అయిపోయింది. స్ట్రోక్ అయితే 4 లో అయితే పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు దాని కింద ఇంకో టెక్స్ట్ అయితే ఇవ్వాలి.
దీనిలో ఉన్న సైజ్ అయితే చూసుకొని అయితే పెట్టుకోవాలి. ఇది కూడా మళ్ళీ సేమ్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కలర్ మళ్ళీ స్ట్రోక్ సేమ్, దీనికి ఇచ్చిన కలర్ దీనికి ఇచ్చిన సేమ్ స్ట్రోక్ అయితే ఇచ్చుకోవాలి. బ్లూ దొరికింది. వైట్ స్ట్రోక్ అయితే ఇవ్వాలి. మళ్ళీ ఇంకొక లెటర్ అయితే ఉంది, అది ఇంకొక వర్డ్ అయితే ఉంది. అదైతే అయిపోయాక ఇక thumbnail అయితే రెడీ అవుతుంది. దానిపైన ఫ్రీ ఫైర్ ది చిన్నది అయితే యాడ్ చేయాలి. అదైతే గూగుల్లో అయితే ఎత్తుక్కోవాలి. మనం సేవ్ చేసుకొని ఉంచుకున్నాను నేను ముందే గూగుల్లో పిక్చర్ ఎత్తుక్కొని ఫ్రీ ఫైర్ ది. దీనికి కలర్ టెక్స్ట్ యాడ్ చేసి అయిపోతుంది. ఇంకా thumbnail అయితే రెడీ అవుతుంది. దీనికి కూడా కలర్ టెక్స్ట్ అదే కలర్ స్ట్రోక్ ఇస్తే దీని కలర్ స్ట్రోక్ అయితే అయిపోయింది. thumbnail అయితే రెడీ అయింది. దీన్ని అయితే సేవ్ చేసుకొని అయితే మీరైతే ఇలాగైతే thumbnail అయితే ఎడిట్ చేసుకొని మీరు సేవ్ చేసుకొని దీన్ని అయితే తర్వాత యూట్యూబ్ స్టూడియోలో ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఇప్పుడు ఫ్రీ ఫైర్ అయితే అదైతే ఎడిట్ చేశాను. అది మీ ఇష్టం. ఫ్రీ ఫైర్ ది మీరు పెట్టుకుంటారో పెట్టుకోరో మీ ఇష్టం. అది అయితే ఎప్పుడైతే పాత thumbnail లో అయితే సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. దీని సైజ్ అయితే తగ్గించాలి. ఇప్పుడు దీని సైజ్ తగ్గించుకొని అక్కడ పైన అయితే పెట్టుకోవాలి. బాగా చిన్నగా అయితే చేయాలి సైజు. ఇక్కడ కొంచెం ఇటైతే జరుపుకొని అయితే పెట్టుకుందాం. ఓకే, ఇదైతే సెట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అయితే లాక్ లో పెట్టుకోవాలి. ఓకే, సేవ్ యాజ్ ఇమేజ్ చేసుకోవాలి. సేవ్ టు గ్యాలరీ చేసుకోవాలి. thumbnail అయితే అయిపోయింది గైస్. thumbnail అయితే రెడీ అయింది. ఇప్పుడు నా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అయితే చూపిస్తాను thumbnail నాది ఎట్లుందో, ఇప్పుడు క్రియేట్ చేసింది ఎట్లుందో. ఇవన్నీ అయితే సేమ్ కదా. ఇదైతే నేను నిన్న పెట్టిన వీడియోది thumbnail. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్ గైస్.